తెలంగాణ నూతన జిల్లాల పునర్విభజన తుది నోటిఫికేషన్ ను అధికార యంత్రాంగం సిద్దం చేసింది. 11న తుది నోటిఫికేషన్ విడుదల చేస్తూ జీవో జారీ కాగానే ఉదయం 10:30కు అన్ని జిల్లాల్లో ఒకేసారి ఆవిర్భావ వేడుక నిర్వహిస్తారు. ఈ మేరకు ఒకేసారి జెండా వందనం చేసి పోలీస్ పెరేడ్ నిర్వహిస్తారని సమాచారం. తుది నోటిఫికేషన్ రూపకల్పనపై రెవెన్యూ శాఖ, ఉద్యోగుల కేటాయింపులపై జీఏడీ, ఆర్థిక శాఖ తుది కసరత్తు చేస్తున్నాయి. మొదట జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం 27 జిల్లాలకు తుది నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సర్వం సిద్దం చేశారు. తాజాగా మరో 4 జిల్లాలు పెంచుతూ మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో తుది నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణలో కొత్త జిల్లాలతో పాటు ప్రభుత్వ శాఖల్లో 7,500లకు పైగా కొత్త పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో ఆయా శాఖల కార్యాలయాల్లో ఉన్న పని భారాన్ని బట్టి కొత్త పోస్టులకు సంబంధించిన కసరత్తును అధికారులు దాదాపుగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఓవైపు కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి కూడా సిద్దమవుతున్నాయి. దసరాకు ధూమ్ధామ్గా కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలోనూ పలు ప్రాంతాల్లో కొత్త జిల్లాల డిమాండ్లు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో నిరసనల వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణలో కొత్త జిల్లాలకు ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. దసరా రోజు నుంచి ఇవి మనుగడలోకి రానున్నాయి. ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. జిల్లాల కలెక్టర్లతో పాటు సచివాలయంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎస్ రాజు శర్మ దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవాలలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు సీఎస్. అయితే జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలో భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆయన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్ష విరమించేదే లేదని అంటున్నారు రాజయ్య. అటు మహబూబ్నగర్ జిల్లా పరిధిలోనూ నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలి అంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. నారాయణపేటను జిల్లాగా ప్రకటించే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. జిల్లాల ఏర్పాటుని తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తోందని విమర్శిస్తోంది టీ కాంగ్రెస్. మొదటి అఖిలపక్షంలో డ్రాఫ్ట్ ఫైనల్ అయ్యాక మళ్లీ అన్ని పార్టీల్ని పిలుస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తకుండా ఫైనల్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి సిద్దమయ్యారన్నారు. ఆర్డినెన్స్ తేవటం కాదు, అసెంబ్లీలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక జిల్లా 5 లక్షలు, ఒక జిల్లా 40 లక్షలు, ఇది ఎట్లా, ఏ పద్ధతిలో పంచుతున్నారు? అయినా ఇప్పుడు మీరు ఏం చేయాలో చేయండి, కానీ మీరు అఖిలపక్ష పిలుస్తా అన్నారు, మీరు యూటర్న్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఆర్డినెన్స్ తీస్తున్నారు, ఆర్డినెన్స్లో ఈ యాక్ట్ మార్పు తీస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ బదులు డిబేట్ చేయండి, అసెంబ్లీలో అండ్ కౌన్సిల్లో డిస్కషన్ చేయండి. మొత్తం మీద ఓవైపు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు పూర్తి చేసి దసరా రోజు ప్రారంభ సంబరాలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మరోవైపు ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనిపై టీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.